నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి లక్ష్మీ మదన్ గారు రచించిన మామగారి ఉపవాసం అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి. రుక్కు, రేపు ఏకాదశి కదా, ఏర్పాట్లన్నీ పూర్తి చేశావా? అడిగాడు కృష్ణమూర్తి. చేశాను. మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలియదా? మహా గొప్ప దీక్ష, వెటకారంగా అంది రుక్కు అనబడే రుక్మిణి. అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీర. మావయ్య గారికి భక్తి ఎక్కువ అనుకుంటా, ఉపవాసం చేస్తానంటే అత్తయ్య ఏమిటి పెడసరంగా సమాధానం చెప్తున్నారు అనుకుంది. అమ్మా సమీర, నాకు వంటింట్లో పనుంది, మన పాలవాడికి ఫోన్ చేసి రేపు 4 లీటర్ల పాలు తెమ్మని చెప్పు పురమాయించింది రుక్మిణి. 4 లీటర్లు ఎందుకు అత్తయ్య, ఎవరైనా బంధువులు వస్తున్నారా? సందేహంగా అడిగింది సమీర. అక్కడే ఉన్న కృష్ణమూర్తి వైపు చూస్తూ రుసరుసలాడుతూ, నీకు కొత్త కదమ్మా, రేపటికి పూర్తిగా అర్థమవుతుంది, నేను చెప్పడం ఎందుకులే. అన్నట్టు మర్చిపోయాను, అక్కడ పండ్లున్నాయి, అన్ని కడిగి ఫ్రిడ్జ్లో పెట్టమ్మా అంది రుక్మిణి. ఓ మూలన బుట్ట నిండా ఉన్న పళ్లను చూసి ఆశ్చర్యపోయింది సమీర. అన్నింటికీ అనుమానపు ప్రశ్నలు అడిగితే బాగుండదని, అత్తయ్య ఎవరికైనా తాంబూలాలు ఇస్తారేమో, రేపు ఉపవాసం ఉంటున్నారు కదా అనుకుంది. భర్త సాగర్ ఏదో టూర్ ఉందని వెళ్ళాడు. ఈ మధ్య పెళ్లి జరిగి అత్తవారింటికి వచ్చిన సమీరకు అక్కడి పరిస్థితులు ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. మామయ్య గారు ఇంత భక్తిగా ఉపవాస దీక్ష చేస్తూ ఉంటే తను ఆఫీస్కి వెళ్తే బాగుండదని సెలవు పెట్టే పరిస్థితి లేకున్నా అతి కష్టం మీద సెలవు తీసుకుంది సమీర. రుక్కు, పూరీలు చెయ్యి, అందులోకి ఆలు కూర, అరటిపండ్ల పాయసం చేసి పెట్టు, అసలే రేపు ఉపవాసం అన్నాడు కృష్ణమూర్తి. ఆ పని మీదే ఉన్నాను మహాప్రభు, తప్పుతుందా అంది రుక్మిణి విసుగ్గా. అత్తయ్య, మామయ్య రాత్రికి భోజనం చెయ్యరా అడిగింది సమీర. నీ అనుమానాలన్నీ రేపటికి తీరిపోతాయని చెప్పాను కదా, అప్పటి వరకు నన్నేమి ఆడకు, నాకు ముందే మహా చికాగ్గా ఉంది, అసలే కొత్త అమ్మాయివి, నేను చిరాకు లేదనంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి. సమీర ఇంకేమీ మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది, పూలమాలలు అల్లిపెట్టింది. ఆ తర్వాత అత్తగారిని వంటలో ఏమైనా సహాయం చేయనా అని అడిగింది. స్టవ్ మీద ఒక కుక్కర్లో పప్పు, ఇంకొక కుక్కర్లో అన్నము పెట్టమ్మా అని చెప్పింది రుక్మిణి. ఇవన్నీ చూస్తూ ఉంటే సమీరకు పిచ్చెక్కినట్టుగా ఉంది. ఒక పక్క పూరీలు చేస్తున్నారు, మరొక పక్క భోజనం అంటున్నారు, ఏమిటో అర్థం కాలేదు. అడిగి ఎందుకు మాట పడాలి అనుకుని మౌనంగా పాలకూర పప్పు ఒక స్టవ్ మీద, అన్నం ఒక స్టవ్ మీద పెట్టింది. అప్పుడే వేయించిన 6 వేడివేడి పూరీలను ఒక ప్లేట్లో పెట్టిన రుక్మిణి ఆలు కూర ఒక గిన్నెలో, అరటిపండ్ల పాయసం మరొక గిన్నెలో వేసి కృష్ణమూర్తి కోసం టేబుల్ మీద పెట్టింది. అప్పుడు సమయం దాదాపు రాత్రి 8 అయింది. పూరీలను తిన్న కృష్ణమూర్తి, రుక్కు, ఒకవేళ నేను పడుకుంటే 11 గంటలకు లేపు అని చెప్పి పడగదిలోకి వెళ్ళిపోయాడు. తొందరగా భోజనం చేసే అలవాటున్న రుక్మిణి, సమీర చెరో 3 పూరీలు తినేసి వంటింటి పని చేసుకున్నారు. తర్వాత సమీర తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కృష్ణమూర్తిని 11 గంటలకు లేపి భోజనం వడ్డించింది రుక్మిణి. మంచినీళ్ళ కోసం వచ్చిన సమీర ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడే కదా మామయ్య గారు పూరీలు తిన్నారు, మళ్ళీ ఏమిటి భోంచేస్తున్నారు అనుకుంది. విషయం కొంత అర్థమైనట్లు అనిపించింది. రేపు తొందరగా లేవాలి, అలారం పెట్టుకుని పడుకుంటే మంచిది, లేకపోతే మామగారు పొద్దున్నే అభిషేకం చేసుకుంటూ ఉంటే తను ఆలస్యంగా లేస్తే సిగ్గుగా ఉంటుంది అనుకుని వెళ్ళి పడుకుంది. సమీర వేకునే లేచి స్నానం చేసి పూజ చేసుకుంది. అప్పటికే రుక్మిణి పూజాదికాలు పూర్తి చేసుకుని 3 లీటర్ల పాలను మరిగించి పెట్టింది. కృష్ణమూర్తి లేచి స్నానం చేసి వంటింటి గడప దగ్గరికి వచ్చి, రుక్కు, కాఫీ అయ్యిందా లేదా అన్నాడు గొంతు నీరసంగా పెట్టి. అదేంటి, ఇది రోజు కాఫీ తాగే టైమే కదా, ఏదో ఆలస్యం అయిపోయినట్లు మామయ్య గారు గొంతు అంత నీరసంగా పెట్టారేమిటి అనుకుంది సమీర. రుక్మిణి పెద్ద గ్లాసు నిండా చిక్కని కాఫీ తెచ్చిచ్చింది. గబగబా తాగి, నా పూజ అయ్యే లోపల పండ్లు కోసిపెట్టు అన్నాడు కృష్ణమూర్తి హడావుడిగా. అప్పటికే దేవుడి గది చక్కగా అలంకరించి పెట్టింది సమీర. పూజ చేసుకుని బయటకొచ్చి పలహారం కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి. ఓ 5 రకాల పండ్లను చక్కగా ముక్కలుగా కోసి గిన్నెల్లో సర్ది కృష్ణమూర్తి ముందు ఉంచింది రుక్మిణి. పాలు కూడా తెచ్చిపెట్టు రుక్కు అన్నాడు నిస్సత్తువ ఆవరించినట్టు.
ఇదంతా చూస్తూ ఉంటే సమీరకు పిచ్చి పిచ్చగా ఉంది. ఇప్పుడు అత్తగారిని కదిలిస్తే కొట్టినా కొడతారని ఊరుకుంది. పండ్లు తిని పాలు తాగేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు కృష్ణమూర్తి. అత్తా కోడళ్ళిద్దరూ చెరొక పండు నైవేద్యం పెట్టుకుని తిన్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మామగారి గది నుంచి గట్టిగా మూలుగులు వినిపించసాగాయి. అత్తయ్య, మామయ్య గారికి ఏమైనా బాగలేదా? వెళ్ళి చూద్దాం రండి అంది భయపడిపోతూ. ఆగు తల్లి, నువ్వేమీ కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. చెప్పాను కదా, రాత్రి అయ్యేసరికి విషయం అంతా నీకు అర్థమవుతుంది అంది చెయ్యి పట్టుకుని సమీరను ఆపుతూ. అప్పటికే వండిన సగ్గుబియ్యం కిచిడిని ఒక ప్లేట్లో వడ్డించుకుని ఒక పెద్ద గ్లాసులో మజ్జిగ తీసుకుని టేబుల్ మీద పెట్టి కృష్ణమూర్తిని పిలిచింది రుక్మిణి. ఏమిటో రుక్కు, మహా నీరసంగా ఉంది. అసలే ఉపవాసం, రేపటి వరకు ఓర్చుకోవలసిందే. నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ ఉపవాసం మానలేదు తెలుసా. మా నాన్నగారు కూడా ఇలాగే చేసేవారు అన్నాడు కిచిడి ఆరగిస్తూ. ఆ తెలుసు అంటూ తలను 5-6 రకాలుగా ఊపింది రుక్మిణి తన అత్తగారి కష్టాన్ని ఊహించుకుని. అసలు నిజమైన ఉపవాసం చేస్తున్నది రుక్మిణి, సమీర. తన నీరసాన్ని పక్కన పెట్టి పతిదేవుడికి ఆహారం అందించడంతోనే సరిపోతుంది రుక్మిణికి. ఓ పారాయణం చేసుకోవాలన్నా, ఓ గుడికి వెళ్లాలన్నా అవకాశమే లేదు. ఈయన దీక్షేమో కానీ నా ప్రాణానికి వచ్చింది అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయి గొణుక్కోసాగింది రుక్మిణి. ఇదంతా చూసిన సమీరకు విషయం పూర్తిగా అర్థమైంది. ఇక అత్తగారిని అడిగే పని లేదు. ఇదంతా మామగారి ఉపవాస దీక్ష. పాపం ఇన్నేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నారో అత్తయ్య గారు అని తనలో తాను నవ్వుకుంది. మావయ్య, ఇంకా ఏదైనా తింటారా? పాపం నీరసంగా ఉన్నట్లుంది. అసలే ఏకాదశి ఉపవాసం అంది సమీర నవ్వు దాచుకుంటూ. నా తల్లి, కొత్త దానివైనా నా బాధ అర్థం చేసుకున్నావమ్మా. 1కి 10 సార్లు అడిగితే గాని చెయ్యదు మీ అత్తయ్య. కడుపులో వెల్తిగా ఉందమ్మా, కాసిన పల్లీలు వేయించి పెట్టమ్మా, ఉపవాసానికి పనికొస్తుంది అన్నాడు ఆత్రంగా. ఏమిటి, ఆయన తింటున్నది చాలక ఇక చేసి పెట్టడానికి నువ్వు కూడా తయారయ్యావా అంది రుక్మిణి చిరాగ్గా. అదిగో సమీర, చెప్పానా? తను చెయ్యకపోగా నువ్వు చేస్తా అంటే కూడా వద్దంటోంది. నాకు ఎంత నీరసంగా ఉందో తనకేం అర్థమవుతుంది. నువ్వు వెళ్ళి వేయించమ్మా అన్నాడు సోఫాలో అలాగే పడుకుంటూ. కోడలి ఇచ్చిన పల్లీలు బెల్లం కలిపి తిని మళ్ళీ పడక గదిలోకి వెళ్ళాడు. సాయంత్రం 4 కాగానే ఒక పెద్ద గ్లాసుడు చాయ్, దాంతోపాటు 6 డజన్ బిస్కెట్లు తిన్నాడు. ఇక ఆకలి ఊర్చుకోవటం చేతకాక అలా బయటికి వెళ్ళొస్తానని బయలుదేరాడు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే మిరపకాయ బజ్జీ బండివాడు చక్కగా మిర్చి బజ్జీలు వేస్తున్నాడు. చూడగానే కృష్ణమూర్తికి నోరూరిపోయింది. గబగబా ఆ బండిని దాటుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకు వెళ్ళగానే జిలేబీల బండివాడు కనిపించాడు. ఛీ, అసలే ఉపవాసంతో ఉన్నాను, ఎక్కడికెళ్ళినా ఈ బళ్ళే దర్శనమిస్తున్నాయి. దాని బదులు ఇంటికి వెళ్ళటమే మంచిది అనుకుంటూ తిరుగు ముఖం పట్టాడు. కానీ మనసులో మిరపకాయ బజ్జీ, జిలేబీ తినాలనే కోరిక విపరీతంగా పెరిగిపోయింది. బజ్జీ అంటే ఇంట్లో చేయించుకోవచ్చు, కానీ జిలేబీ కష్టం అని 1 కిలో ప్యాక్ చేయించుకున్నాడు. రుక్మిణి చూడకుండా ఆ పొట్లాన్ని గూట్లో దాచిపెట్టాడు. రుక్కు, ఇక నేను ఆకలికి ఆగలేనే, కాస్త మిరపకాయ బజ్జీలు చేసి పెట్టు, కాసిన తిని పాడుకుంటాను. రేపు తొందరగా లేచి పులిహోర, పాయసం, దద్దోజనం చెయ్యి. దేవుడికి నైవేద్యం పెట్టి దీక్ష విరమిస్తాను. రేపు కూడా ఆఫీస్కు రాననే చెప్పాను. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. తల బాదుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది రుక్మిణి. అక్కడే ఉన్న సమీర, మీరుండండి అత్తయ్య, నేను చేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి. అసలే ఉపవాసం, పైగా పొద్దుటి నుండి క్షణం తీరిక లేకుండా మామయ్య కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మామయ్య చేసే ఉపవాసం అంటే ఎవరైనా చెయ్యొచ్చు, అయినా అది కూడా కష్టమే. అన్ని రకాలు తింటాం మామయ్యకే చెల్లింది అంది నవ్వుతూ. అర్థమైందా తల్లి, నిన్ను అడిగావు కదా అన్ని పాలెందుకు, అన్ని పండ్లు ఎందుకు అంటూ. వెళ్ళి కాస్త మిర్చి బజ్జీల సంగతి చూడమ్మా, నేను 2 నిమిషాలు పడుకుంటాను అంది రుక్మిణి. పాలు తాగి పడుకోండి అత్తయ్య, మామయ్యకి ఏమైనా అవసరం వస్తే నేను చూస్తాను అంటూ 1 గ్లాసు పాలను రుక్మిణికి ఇచ్చింది. ప్రేమగా సమీర వైపు చూస్తూ పాల గ్లాసు తీసుకుని తాగేసి వెళ్ళి పడుకుంది రుక్మిణి. కోడలు మిరపకాయ బజ్జీలు చేస్తూ ఉంటే ఆలస్యానికి ఆగలేని కృష్ణమూర్తి దేవుడి గది ముందు కూర్చొని తాళాలతో భజన చేయసాగాడు. ఏ తీరుగా నన్ను దయచూసేదవో ఇనవంశోత్తమ రామా అంటూ. అదంతా వింటూ నవ్వు ఆపుకోలేక సతమతమవుతూ మిరపకాయ బజ్జీలు చేసింది సమీర. కోడలు చేసిన మిర్చి బజ్జీలన్నీ ఆరగించిన కృష్ణమూర్తి గూట్లో దాచుకుంటున్న జిలేబీలను మెల్లగా అటువైపు వెళ్తూ ఒకటి, ఇటువైపు వెళ్తూ ఒకటి తింటూ దాదాపు 12 గంటల వరకు అలా గడిపాడు.
12 దాటగానే అమ్మయ్య ఏకాదశి అయిపోయింది, ద్వాదశి వచ్చింది, ఇప్పుడేమైనా తినొచ్చు అంటూ ఫ్రిడ్జ్లో ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగాడు. ఇదంతా గమనించిన సమీర రేపు తొందరగా లేచి ఆ వంటకాల సంగతి ఏదో చూడాలి, ముందు అర్జెంటుగా మామగారి ఉపవాస దీక్ష అంతా సాగర్తో పంచుకోవాలి అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.